వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేపించుకున్న వ్యక్తిపై ఫిర్యాదు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో 5వ వార్డు ఎస్సీ కాలనీకి చెందిన సర్వే నంబర్ 506 భూమిని 1 ఎకరా 3 గుంటలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న మణికుమార్ పై ప్రెస్ మీటింగ్ లో మాట్లాడిన అమరచింత ఎస్సీ కాలనీకి చెందిన ఎస్ఎం అరుణ్ కుమార్, కాలనీ వాసులు, యువకులు. అమరచింత 5వ వార్డుకు సంబంధించినటువంటి 506 సర్వే నెంబరు అట్టిగల భూమిని కొందరు వ్యక్తులు నాది అని భూమి అంటూ వచ్చినారు. వారు మన ప్రెస్ మీట్ పెట్టి కూడా పేపర్లు చూపించినారు. వారి దగ్గర పేపర్లు ఉంటే చూపించమని మేము మున్సిపాలిటీకి చెప్పాము. చెప్తే మున్సిపల్ కమిషనర్ గారికి 2 నోటీసులు ఇవ్వడం జరిగింది. మణికుమార్ గారికి ఇస్తే నాకు గడువు అవ్వాలని సర్వే చేయించుకుంటానని చెప్పి టైం అడిగిండు. మేమేమంటున్నామంటే మాకు హౌసింగ్ బోర్డు సంబంధించిన ప్రాపర్టీ 1977 నుండి 82 మధ్యలో కొనింది. ఒక రైతు దగ్గర గవర్నమెంట్ కొనింది ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి. అట్టి భూమి మాకు ఎంత కొనిందంటే 8 ఎకరాల 38 గుంటలు, 2 గుంటలు తక్కువ 9 ఎకరాలు. అట్టి గల భూమిని అందులో మాకు ఇది ఓపెన్ స్పేస్ అని ఉంటుంది. మాకు ఇందులో ఓపెన్ స్పేస్ అండ్ వెల్ బావితో సహా ఇది మనకు 67 సెంట్లు. మా ఇండ్లు కట్టడానికి 5 ఎకరాల 15 గుంటలు ఇండ్లు నిర్మించారు. ఇల్లు పక్కల స్థలంతోన. అలాగే రోడ్లకు 3 ఎకరాల 13 గుంటలు రోడ్లు నిర్మించడం జరిగింది. అలాగే ఓపెన్ స్పేస్ బావి అనేది మాకు 67 సెంట్లు అంటే 27 గుంటలు. అది టోటల్ మొత్తం మాకు కలిపి 8 ఎకరాల 38 గుంటలు ఉంది మాకు. అట్టిగల భూమిని కొందరు వ్యక్తులు నాది అంటుండ్రు. వాళ్ళ దగ్గర నిజమైన ఆధారాలు ఉంటే చూపించండి. ఇంకో విషయం అంటే ఒకటి, ఇక్కడ మాకు నాల పర్మిషన్ తీసుకొని చెప్పారు వాళ్ళు. నాల పర్మిషన్ అంటే ఇది ఎంఆర్ఓ గారు డైరెక్ట్ మనకు రెవెన్యూ ఆర్డీఓ గారికి ప్రపోజల్ పెట్టిండు నాల పర్మిషన్ అని చెప్పి. అంతేగాని ఇది నాల పర్మిషన్ కాదు. దయచేసి ఏమైనా ఉంటే కూడా వాళ్ళ దగ్గర మళ్ళీ అడగండి. ఇదైతే నాల పర్మిషన్ కాదు. ఒక సర్వేరు కూడా ఇది రవీందర్ అని చెప్పి సర్వేరు ఉంటారు, ప్రైవేట్ సర్వేర్ కానపురం రవీందరు. ఆ సర్వేను చూపించి ఇది మేము సర్వే చేయించినామంటే, సర్వే చేయించాలంటే ఒక 500 సర్వే నెంబర్ల మణికుమార్ సంబంధించిన భూమి ఒకటి లేదు. ఎస్సీ కాలనీకి సంబంధించి 8 ఎకరాల 38 గుంటలు ఉంటుంది. మా కాలనీలో పెద్ద కుల పెద్దలు ఉంటారు, ఎవరినాస్ ఉంటారు. వాళ్ళకు కూడా ఎవరైనా నోటీసులు ఇచ్చినట్టు దాఖలాలు కూడా లేవు. మాకు ఏది చేయకుండా సర్వే చేసిన అంటున్నాడు. ఇది కూడా కానపురం రవీంద్ర సర్వేది, ప్రైవేట్ సర్వే చేసుకుంటూ. ఒకవేళ గవర్నమెంట్ సర్వే చేసి ఎంఆర్ఓ గారి ముద్ర ఉంటే కూడా చూపించమని చెప్పండి. ఇది ఫేక్ అంటున్నాం మేము. ఎందుకంటే రవీంద్ర సర్వే గారిది నడవదు, ప్రైవేట్ సర్వేది. ఇంటి నిర్మాణం 7/31 నాడు 2018 నాడు మా గ్రామానికి సంబంధించిన సర్పంచ్ పురం వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలోన ఒకటి ఏమిటంటే గృహ నిర్మాణం అనే ఒక హెడ్డింగ్ ఉంది చూడండి. గృహ నిర్మాణం అని చెప్పి ఇక్కడ ప్లాట్స్ గీసిండు, 20 ప్లాట్లు. ఒక ప్లాట్లు గీయడానికి, ప్లాట్లకు పర్మిషన్ ఇవ్వడానికి సర్పంచ్కు ఉండదు. దయచేసి ఇది కూడా గుర్తించాలి మీరు. ఎందుకంటే ఇంటికి వరకు పర్మిషన్ తీసుకొని ఒక 20 ఇంట్లో ప్లాట్స్ గీసిండు. ఇది కూడా అబద్ధం అని మీకు చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఆధారాలతో సహా చూపిస్తున్నాము. అలాగే పంచనామా కూడా 2018 వేసిన పంచనామా. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ లేవని ఇచ్చిండ్రు. కానీ మాకు 2004లో అప్పట్లో ఉన్న మా గ్రామ సర్పంచ్ లంబాడి గోపాల సర్పంచ్ ఆధ్వర్యంలోన మాకు కంపౌండ్ అక్కడ వాళ్ళు చూడండి, అక్కడ కూడా చూడండి, ఒకసారి సైడ్ చేయండి. అక్కడ కంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. అక్కడ అట్టి కంపౌండ్ వాళ్ళను కూడా దౌర్జన్యంగా, అక్రమంగా, ఎలాంటిది అనుమతులు లేకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా పడగొట్టడం జరిగింది. అట్టి వ్యక్తులపైన చట్టేత చర్య చేసుకుని కేసులు వేసి వాళ్ళని జైలుకు పంపాల్సిన కోరుతున్నాం మేము. అంటే సరైన ఆధారాలు అప్పుడు మా దగ్గర దొరకలేదు. సరైన ఆధారాలు కూడా ఇతను చూపించలేదు. అప్పుడు ఆధారాలు చూపించలేదు. పోలీసు బందోబస్తుతోన వాళ్ళందరితోన ఇట్లా వచ్చి దౌర్జన్య రౌడీజం చేయించి ఇలాంటి స్తంభాలు